గోవింద్ గారు మరి బీసీల ముఖ్య చిత్రపటాన్ని మరి 79 సంవత్సరాలుగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయము ఎక్కడి నుంచి ఎట్లా జరిగిందని చెప్పేసి కులంకుశంగా మరి స్క్రీన్ మీద చూపించినటువంటి బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ వందన కుమార్ గారికి, మరి జిల్లా ఇన్ఛార్జ్ హిందూ గారు, మరి సుబ్బరాయుడు గారికి, మరి కనుముక్కల లక్ష్మణ గారికి, మా మిత్రుడు అక్కులప్ప గారికి, మరి మాజీ ఎంపీపీ అక్షం ప్రతాపన్న గారికి, ఈయనకు వచ్చినటువంటి మరి ఇప్పుడే ఎంపీటీసీ మరి అంజనప్ప గారికి హృదయపూర్వక, మరి సాంబశివ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి శివప్పన్న, సీనప్ప, మరి గంగన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నవంబర్ 28వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మరి బహుజన సమాజ్ పార్టీ మరి రాష్ట్ర నాయకత్వం విజయవాడ ధర్నా చౌక్ లో మరి గాంధీ నగర్ లో ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసమే బీసీలో మరి మనము గతంలో చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థలు మరి బీసీలకు 50% రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి ప్రకటించిన ప్రకటనను మరి మీరు చెప్పిన హామీని అమలుపరచాలని చెప్పేసి ఈ రోజు మరి అంబావతి గోవింద్ గారి నాయకత్వాన పుట్టపర్తిలో మరి ఖరీదులో ఈ నెల 9వ తేదీనే మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనము విజయవాడకు వేలాది మందిగా తరలి వచ్చి ఈ రాష్ట్రాన్ని, కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులను మరి మనము నిలదీస్తే మనమందరము వచ్చి ఒక దగ్గరకు ఊరికే వచ్చి రోడ్డు మీద కూర్చుంటే ఈ పాలకులు భయపడి మరి మన పోరాటానికి తల ఒగ్గి మనకు రిజర్వేషన్లు కల్పిస్తారు. మరి కాంచీరామ్ గారు మరి బీసీల సమస్య భారతదేశ సమస్య అని చెప్పేసి మనకు ఎప్పుడో ఆయన 1990 పూర్వమే చెప్పాడు. మనం ఇప్పటికీ ఈ పార్టీ బీసీల పార్టీ కాదని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది కాదు. బహుజన సమాజ్ పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు నిజమైన మరి రాజ్యాధికారం తెచ్చే పార్టీ. మనము ఈ పార్టీకి ఓట్లేయడం అంటే పోరాటం చేసిన పల్లె. నువ్వు నీ ఇంట్లో కూర్చొని ఎలక్షన్ వచ్చినప్పుడు బీఎస్పీ పార్టీకి ఓట్లేస్తే నీకు రాజ్యాధికారము ఆ రుజులో మరి నీ ఇంటి దగ్గరకు వస్తాయి, నీ ఇంట్లోకి వస్తాయి, నువ్వే ఈ దేశాన్ని శాసిస్తావు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీని మనం ముందుకు తీసుకొని పోతేనే ఈ దేశంలో మనుగడ సాధ్యమవుతుంది. ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలో 79 సంవత్సరాలుగా మరి మనకు 1931 జనాభా లెక్కనే చూపిస్తున్నారు. తర్వాత కాకా కనీస కమిటీ ఏర్పాటు చేశారు. తర్వాత మండలి కమిషన్ మరి మండలి కమిషన్ అమలు పరుస్తారా, కుర్చీ ఖాళీ చేస్తారా అని చెప్పేసి మన్యశ్రీ కాంశీరామ్ గారు మాట్లాడితే అప్పుడే కమాండో యాత్ర మొదలుపెట్టినటువంటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలకుల కుట్రపూరితమైన ఆలోచనలు మనము ఎప్పటికప్పుడు పసిగట్టాలి. ఈ పాలకుల నిరంకుశ వాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఆ తర్వాత 1983లోనే 84 ఆ మధ్యలోనే మరి మురళీధర్ కమిషన్ వేశారు. కమిషన్లు వేస్తున్నారు తప్ప మనకు రిజర్వేషన్ అనేది రాలే. పోరాటం చేసి సాధించుకోకపోతే మనం ఎన్ని ఏళ్ళైనా ఈ అగ్రకుల రాజకీయ పార్టీలో ఈ రెడ్ల కమ్మోల కింద మరి ఎన్ని రోజులు అని చెప్పేసి మనం మనుగడ సాధిస్తాం. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పొందిన గౌతమ్ కుమార్ నాయకత్వాన మరి నవంబర్ 28వ తేదీ విజయవాడలో జరిగే ధర్నాకు బీసీలంతా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నడిబొట్టున సాయారాంలో గౌరవనీయులు పెద్దలు అంబావతి గోవిందన్న గారి అధ్యక్షతన బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మా గురు సమైనటువంటి ఎల్ వందన కుమార్ సార్ గారికి, మరియు అలాగే జిల్లా సెక్రటరీ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు
వాల్మీకి ప్రసాద్ గారికి మరియు మా మిత్రుడు ఇందాక ఉపన్యసించినటువంటి హరిప్రసాద్ గారికి, ఇక్కడ వచ్చేటువంటి అనేక మంది బీసీ సంఘాల నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక జైలు తెలియజేసిన మిత్రులారా, బీసీలకు ఆదాయ పరిమితి 4 లక్షలు పెట్టారు. వాస్తవేనా? బీసీలకు ఆదాయం 4 లక్షలు ఇచ్చితే వాళ్ళు ధనికులుగా గుర్తించి వాళ్ళ రిజర్వేషన్ రద్దుపరుస్తున్నారు. మరి 6 లక్షలు తర్వాత ఇప్పుడు ఏదైతే ఈడబ్ల్యూఎస్ అని తీసుకున్నటువంటి యొక్క వర్గాల వాళ్ళకు మాత్రం 8 నుంచి 8.5 లక్షల వరకు ఆదాయ పరిమితి విధించారు. అంటే వాళ్ళు 8.5 లక్షల వరకు ఉన్నప్పుడు కూడా వాళ్ళు పేదవాళ్ళే సంవత్సరానికి ఆదాయం. మనకు 1 లక్ష లేదు, 50,000 లేదు ఆదాయం లేదు సంవత్సరానికి, మనకు ఆదాయ పరిమితి విధించారు. ఎస్సీ ఎస్టీలకు అయితే 2 లక్షలు 2.5 లక్షలు, వాళ్ళు ఇంకా దారుణం. ఎస్సీ ఎస్టీలకు 2.5 లక్షలు అంటే వాడు ధనికుడే ఇంకా. అంటే 2.5 లక్షలు నువ్వు ఎక్కువ సంపాదించుకుంటే నువ్వు ఈ భూమి మీద నువ్వు అన్ని పొందలేవరా, కోల్పోతావు భయప్రాంతం చేసినటువంటి గొప్ప మహానుభావులు పాలకులు ఈ దేశంలోనూ రాష్ట్రంలో నాశనం అయిపోయారని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి మనమందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఏ సమాజం అయితే మనకు అనుదొక్కుతుందో ఆ సమాజానికి సంబంధించిన పార్టీలకు బుద్ధి చెప్పి ఏకతాటి మీద నిలబడి బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేసి బలపరిస్తే వాళ్ళు అసెంబ్లీలను పార్లమెంట్లను ప్రవేశించి మనకు రావాల్సిన హక్కులను, నిజమైన రాజ్యాంగపరమైనటువంటి హక్కులను అందించే విధంగా పోరాటం చేస్తారు. కాబట్టి నిజమైన పోరాటం చేసే వాళ్ళు మాత్రమే బహుజన్ సమాజ్ పార్టీలో నాయకులుగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి రాజ్యాంగమే మేనిఫెస్టోగా పెట్టుకున్నప్పుడు ఏకైక జాతీయ స్థాయి పార్టీ, అన్ని జాతీయ స్థాయి పార్టీలు తర్వాత ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా వాళ్ళ పార్టీల యొక్క వైపు మన ఓట్లను ఆకర్షించుకోవడానికి కొన్ని మేనిఫెస్టోలు పెడతారు. ఆ మేనిఫెస్టోలకి లోన్ అయిపోయి ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు, తర్వాత పెన్షన్ పెంచడాలు ఇవన్నీ కూడా అందులో భాగమే. కానీ బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకొని సక్రమంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే చాలు, ప్రతి ఒక్క వర్గానికి అందాల్సిన రాజ్యాంగపరమైన హక్కులు వాళ్ళ ఇంటికి చేరుతాయని నేను విశ్వసించే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీలో అడుగులు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పుట్టపర్తి నియోజకవర్గంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం సాయిరామంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అమ్మావతి గోవింద్ గారు ఒక విధంగా మా గురు సమానులు. మరి ఆయన అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుట ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో జనగణనలో కులగణన. మరి దీనికి ముఖ్యంగా వక్తగా మనకి ఎడ్యుకేట్ చేయడానికి వచ్చినటువంటి వందన్ కుమార్ సార్ గారికి, రాష్ట్ర కోఆర్డినేటర్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ దేశం మూల నివాసం. ఈ దేశంలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల కోసం మహాత్మా పూలే నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వరకు మరి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకొని విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఈ దేశంలో నివాసే తమ సమానత్వం ఉండాలని బీఎస్పీ పార్టీని ఏర్పాటు చేసినటువంటి మాణిక్ కాంశీరామ్ గారి వరకు మరి ఈ ఆలోచన విధానం దళితుడు అంబేద్కర్ గారు అంటున్నారు, మాణిక్ కాంశీరామ్ గారు దళితుడు అంటున్నారు. కాదు, వాళ్ళు ఈ దేశంలో పుట్టినటువంటి మాణిక్యాలు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఈ దేశం మూల నివాసుల కోసం, సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులాల కోసం, బీసీలైనటువంటి బ్యాక్వర్డ్ అని పిలుస్తున్నటువంటి అనగారిపోయినటువంటి అన్యాయం అవుతున్నటువంటి ఈ కులాల కోసం పుట్టినటువంటి ముత్యాలు, రత్నాలు. వాళ్ళని మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం. మరి ఈ కార్యక్రమం దేనికోసం పెట్టారు? ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి జీవులు కొన్ని చెప్పాలి. నేను పదే చెప్తున్నా. పందులు, ఎనుములు, ఆవులు, జంతువులు, కుక్కలు, పక్షులకి, చెట్లకి, పుట్లకి లెక్క ఉంది. మనుషులుగా బతుకుతున్నటువంటి, బీసీలుగా బతుకుతున్నటువంటి మనకి లెక్క లేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే దాంట్లో కంటే హీనాదిహీనంగా బతుకుతున్నటువంటి బీసీ సోదరులు, సోదరీమణులు ఈ అగ్రవర్ణ కుల పార్టీలకి కనబడుతున్నాము. మరి మండల్ కమిషన్ వస్తే కమండల్ ఉద్యమం తీసుకొచ్చినటువంటి ఘనఘనత ఈ దేశంలో ఉంది. ఆ కమండల ఉద్యమాన్ని
భుజాల మీద పోసినటువంటి ఘనత తెలిసి తెలియనటువంటి మన బీసీ సోదర సోదరీమణుల మీద ఉంది. అవునండి, రామజన్మభూమి అన్నారు. రామజన్మభూమితో మనం ఏం సాధించాం? మండల ఉద్యమాన్ని పక్కదారి పట్టించినటువంటి పరిస్థితులు. అదే మండల ఉద్యమం గ్రామం వాడలో వచ్చింటే ఈరోజు ఈ యొక్క సభ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితులు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుండి మాన్య కాశీరాం గారి వరకు అనేకమైనటువంటి అంశాలు మన పెద్దవారు చెప్పారు. మరి ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో, మరి ఈడబ్ల్యూఎస్ అని ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం 10% తీసుకొస్తే ఆగా మేఘాల మీద మరి 103 రాజ్యాంగ సవరణ చేసి ఆ యొక్క రిజర్వేషన్ చేశారు. మరి మన కోసం, మన అస్తిత్వం కోసం, మన ఆత్మాభిమానం కోసం పోరాడుతున్నటువంటి విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మన హక్కు కోసం పోరాడుతున్నటువంటి మన ఉద్యమాన్ని మనం బలపరుచుకుంటున్నామంటే లేదు. ఈ రాష్ట్రంలోకి వస్తే ఈ యొక్క కమ్మ గారికో, ఈ యొక్క రెడ్డి గారికో ఓట్లు వేసుకుంటూ బదలాయింపు చేసుకుంటూ వెళ్తున్నాం. మరి దీంట్లో కూడా సమ్మెలుగా చనిపోతున్న వాళ్ళ యొక్క పార్టీ కబంధ హస్తాలతో బలి అవుతున్నది ఎవరు? ముఖ్యంగా బీసీలు. ఈ యొక్క రాష్ట్రంలో అన్యాయం అవుతున్నటువంటి బీసీలు. మరి ఎస్సీ ఎస్టీ సోదరులకు రాజ్యాంగ ప్రకారం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రూపాన వాళ్ళకి హక్కు కల్పించారు జనానిష్పత్తి ప్రకారం. మనకి ఆ జనానిష్పత్తి లేదు. దాని కొరకే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చేయాలి? గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయికి డివిజన్ స్థాయి నుండి రాష్ట్రం నుండి దేశవ్యాప్తంగా మండల ఉద్యమం వాటి కాంచీరాం గారి రూపంలోనే బలం చేకూర్చినప్పుడే, పోరాడినప్పుడే మన హక్కు మనం సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురు సమానమైనటువంటి అమ్మావతి గోవింద్ గారికి ధన్యవాదాలు. మరొక్కసారి మీకేమైనా చెడ్డగా అనుకుంటే తప్పుగా భావించద్దండి. అనేక భావించి నేను మాట్లాడినటువంటి నిక్కచ్చు నిజాలు అర్థం చేసుకోండి. సెలవు. జై బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే రజకులకు ఇస్త్రీ పెట్లు, నాయ బ్రాహ్మణులకు డోళ్ళు, సన్నాయిలు, వడ్డేళ్లకు సుత్తులు ఇవి ఇస్తే సన్నాయి ఇవన్నీ మన కులవృత్తుల వాళ్ళకి ఏమేమి ఇస్తే వాళ్ళ నాయకుడిగా ఎన్నుకుంటారు. అది కాదు, మెయిన్ మన బీసీలకు ముఖ్యంగా విద్యా ఉద్యోగం ఏదైతే మన బిడ్డలకి ఆస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాన్ని ఎన్నుకొని మన బీసీలకు గోవిందన్న గారికి సపోర్ట్ గా ఉంటానని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. పెద్దలు, బీసీ సంఘాల నేతలందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాను. తోటి బీసీ వ్యక్తిగా నా పరిచయం అవసరం లేదు. నా పేరు శివశంకర్ కదిరి. కానీ పంపావతి అనే ఒక పేరును నేను విలేకరిగా ఉంటూ గత 2008 నుంచి మా అన్నగారి ప్రతి కార్యక్రమాన్ని లిఖించే రూపంలో ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని నా మెదడులో పెట్టుకుంటాను. వాస్తవంగా ఆయన ఢీకొన్నాడంటే ఎవరితో ఢీకొంటాడో మీరు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఊహించలేరు. ఆయనకు తారాతమ్యం లేదు, పెద్ద చిన్న లేదు. పార్టీ పరంగా ఏ పార్టీ ఇది, ఈ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్న పార్టీ కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే ఆయన ముందు ఏ నాయకుడైనా బీసీ సంఘ నాయకుల్ని తక్కువ చేసి మాట్లాడినా, తక్కువ చేసి చూసినా, ఆ చులకన భావంతో చూసినా ఆయనలో ఉండే ఆ కదిరి ఉగ్ర నరసింహుడు బయటికి వచ్చి అప్పటికప్పుడు వారి అర్థం పట్టి వారిని ఎట్టవేళ్లకు అన్నా కొద్దిసేపు ఆగన్నా, మేము మళ్ళీ మీకు వివరణ ఇస్తామన్నా అన్నా కూడా మీరు చేస్తున్న తప్పు అని ఏకదాటిగా ముక్తకంఠంతో మొహం మీదనే ఎదురుగా మాట్లాడే వ్యక్తి మన అంబాపతి గోవిందన్న. ఈసారి నేను మా సంఘం తరఫు నుంచి 10 మంది సభ్యులు ఇక్కడికి చేరుకున్నాం. బీసీ సంఘం మీటింగ్ అంటే బహుజన మీటింగ్ అని మేము అనుకోలేదు వాస్తవంగా. కానీ ఇక్కడ జరిగిన మీటింగ్కు వచ్చినటువంటి వందన్ కుమార్ సార్ గారు బీసీ కులాలు మన రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి నేటి వరకు బీసీలు ఎలా అణచివేయబడుతున్నారు,
మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ను ఏ విధంగా తొక్కి లోపల అందల పట్టాలానికి తొక్కుతున్నారో క్షుణ్ణంగా ప్రతి పాయింట్ను చెప్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులో బీసీలను ఇంత అణగారిన వర్గంగా తయారు చేసినటువంటి కాపు సామాజిక వర్గం కావచ్చు, రెడ్ల సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఇంత క్షోభకు బీసీ వర్గాలు అణగారిన కులాలు ఇంత వెనుకబడడానికి కారణమైనటువంటి బ్రాహ్మణ కులాల గురించి ఈరోజు అన్నగారైనటువంటి ఇంత మంచి సందేశం ఇచ్చి అందరినీ ఒక విధంగా ఆలోచింపజేశాడు. రాబోయే తరాలలో మన బీసీలందరము ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా సరే బీసీలకు సంబంధించిన నాయకుడు ఎవరైనా మన ముందు నిలబడ్డాడంటే మనం ఒకటే భావించాలి, అతను మన ఇంటి వ్యక్తి, మన కుటుంబ సభ్యుడు, మన కుల సభ్యుడు అని భావించి ఎక్కడైనా సరే బీసీకి రిజర్వేషన్ లో వచ్చిన ప్రతి సీటును గెలిపించి రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా బీసీ ముఖ్య పాత్ర పోషించి బీసీనే 52%, 53% కాకుండా మనం కూడా పైకెక్కడానికి చాలా దగ్గరలో, మెడికల్ ఎక్కడానికి చాలా దగ్గరలో ఉన్నాం, ఎక్కుదాం. ఈ సందర్భంగా వీళ్ళు చెప్పిన ప్రతి మాటను మనం దృష్టిలో ఉంచుకొని మనం సామాజికంగా న్యాయబద్ధంగా మనకు రావాల్సిన రిజర్వేషన్ను ఎక్కడైతే మీకు అవకాశం మైక్ ఇచ్చే అవకాశం కలగజేస్తారో అక్కడ బీసీ గర్జనను వినిపించి మన ఉనికిని ప్రవేశపెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. సభాధ్యక్షులు గోవిందన్న గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా బీసీలు మనము ఏ రాజకీయ పార్టీకి కూడా మనము అనుకూలంగా లేకుండా పోతే మన బీసీ ఓట్లు మనం వేసుకుంటే మన కులాన్ని మనం పెంచుకున్నట్లయితుంది. ఎందుకంటే అన్నగారు గోవిందన్న గారు గతంలోనే పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు మాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే మా కమ్యూనిటీ తరఫున మేము కూడా ఆయన ఎండ ఉండింటే బీసీ కులానికి మేము కూడా సపోర్ట్ చేసినందుకు మాకు కూడా తృప్తిగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఆయన సపోర్ట్ చేయలేకపోయినాం. గతంలో ఆయన గాన ఈసారి ఎన్నికల్లో నిలబడితే మా కమ్యూనిటీ తరఫున ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేసి తీరుతాము, సభాముఖంగా మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ఎందుకంటే బీసీ కులాలకు ఎవరు కూడా ఏ అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడైనా కూడా పార్లమెంట్లో కావచ్చు, ఎవరు కూడా మన బీసీ కులాలను ఎవరు కూడా మన గలాన్ని ఇప్పిన పాపాలు పోలేదు. కేవలం మా ఓట్ల మనకి సీట్లు వాళ్ళవి. ఎందుకంటే ఓటు శాతం తక్కువ ఉన్న వాళ్ళు మనకి ఈరోజు శాసిస్తున్నారు. మన ఓటు శాతం ఉన్న మనము వాళ్ళకు పురాణాలు వేసి వాళ్ళు జైలు కొట్టే పరిస్థితి ఏర్పడుతున్నాము. ఇప్పటికైనా మనమందరం కూడా నిద్ర మేలుకొని మన బీసీ కులాలకు మనమందరము సపోర్ట్ చేస్తే రాజ్యాంగ పరంగా మనం వేదిక మీద కూర్చొని మాట్లాడే శక్తి మనకు కనిపిస్తారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఇంతవరకు నందకుమార్ సారు మన యొక్క బీసీలు ఎట్లా ఏ విధంగా స్వతంత్రం వచ్చిన పూర్వం నుండి నేటి వరకు జరుగుతున్న సమాజంలో బీసీలు ఏ విధంగా అణగారుతున్నారో, ఏ పార్టీకి కొమ్మదాస్తున్నారో, ఏ విధంగా మోసపోతున్నారో అనే అంశం పైన కూలంకషంగా చర్చించినారు. ప్రతి చోట బీసీకి అన్యాయం జరుగుతుంది. ఎక్కడ నిలబడినా రాజకీయాల్లో కానీ, తర్వాత పంచాయతీ ఎన్నికల్లో కానీ, మండల స్థాయిలో కానీ ఎక్కడ చూసినా కూడా బీసీలు నిలబడాలని ఉంటుంది. కానీ అక్కడ అగ్రకులాల వారు ఏదో ఒక అంశంతో వారిని అణగదొక్కే ప్రయత్నమే చేస్తారు కానీ ముందుకు పోలేము. కానీ ఈరోజు గోవిందన్న గారు ఇంత జనాన్ని ఇక్కడ క్రోడీకరించినారంటే చాలా నియోజకవర్గం అంతా తిరిగినాడు. కానీ మనలో చైతన్యం రావాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏ కొద్ది మందో మాత్రమే దీన్ని ఆలోచించి ఇక్కడ దాకా తెచ్చినారు.
ఆ అన్నగారికి ధన్యవాదాలు. అంతా 10 నిమిషాలు అయిపోతుంది, 2 నిమిషాలే. మన బీసీ సంఘంకి నమస్కారము. బీసీ గర్జనలు, బీసీ సదస్సులు, బీసీ ఐక్యత, బీసీ ఇది మన హరిసాం వీరప్ప దాకే పోయింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన హరిసాం వీరప్ప దాకే పోయింది. ఇప్పుడు ఎవరు లేరు ఆ నాయకుడు. ఆ నాయకుడు ఉంటే విప్లవం ఇది అయ్యేది. కాకపోతే హరిసాం వీరప్ప దాకే ఇది అంతమైపోయింది. ఈనాటికి కూడా ముందుకు రండి మన బీసీ ఊరికే మాట్లాడతారు మధ్య, కానీ ఎవరు కూడా ఆ నాయకుడు లేడు. అంత మాత్రం ఎంత ఎదిగినా కానీ కాదు, సాధ్యం కాదు, చేయలేరు. మనం కొనసాగించిందే కానీ మనం ఏం సార్ ఇక్కడికి ఇచ్చేసిన మా బీసీ సోదరులందరికీ మార్గదర్శకంగా ఈరోజు మనకు ఎంతో పరిజ్ఞానాన్ని సబ్జెక్ట్ నేర్పించినటువంటి సారు, ఆయన పేరు వందన్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇంతమంది బీసీ నాయకులు ఈరోజు ఇక్కడ కలిసి మనకు జరిగే లోటుపాట్ల గురించి అవగాహన చేసుకుంటున్నారంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళే. అలాంటి వాళ్ళు ఒక విషయాన్ని తెలుసుకొని 10 మందికి మనం దాన్ని చెప్పి ఉద్యమాన్ని రేపే దిశగా పయనించాలి. ఇది నా అభిమతం. నేను ఏపీ రాష్ట్ర రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మేము రజక కమ్యూనిటీ అండి. నేను రిటైర్డ్ టెక్నికల్ ఆఫీసరు. నేను పుట్టపర్తిలోనే ఉంటాను. గోవిందు గారు మా రూమ్మేట్ 1978-80 ప్రాంతంలో. ఓకే, మా రూమ్మేట్ నా దగ్గర వచ్చి సహచరుడు, చాలా సన్నిహితుడు, స్నేహితుడు, అభిమాని, చాలా ముఖ్యమైన వాడు నాకు. అతన్ని ఈ సభాముఖంగా నేను కొంత ప్రశంసించదలుచుకున్నాను. ఎందుకంటే జీవితాన్నే త్యాగం చేసినాడు ఆ మనిషి. తనకు లక్షల జీతం వచ్చే ఒక ఉపాధ్యాయ వృత్తి, ఒక ఉద్యోగాన్ని, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని విసర్జించి చర్చించి ఈ బీసీలకే అంకితమైపోయి ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నారంటే ఎన్నో ఒడిదుడుకులు కూడా తట్టుకొని, అవహేళనను కూడా ఓర్చుకొని, ఎంతో సమస్యలు ఎదుర్కొని ఆయన ఇంతవరకు ప్రతిష్టంగా ముందుకు పోతున్నారంటే అతన్ని సభాముఖంగా ఎంతో శ్లాఘించదగిన విషయం. అలాంటి వాడు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ, అన్న శివపన్న ఈరోజు మీటింగ్ ఉంది, సాయారాంలో ఉంది, ఇంకో చోటు ఉంది, మీరు రావాలా, మీ జనాలు, మీ రజక కమ్యూనిటీ వాళ్ళు 10 మంది రావాలంటే తూచా తప్పకుండా మేము ప్రతి కార్యక్రమానికి హాజరయ్యి అతన్ని మేము ముందుకు నడిపిస్తున్నాం. దీనికి అందరూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సోదరుడు, బీసీ సోదరుడు కూడా అదే మనస్తత్వంతో ముందుకు పోయి మన గోవింద్ గారిని ముందుకు నడిపించి మన బీసీలకు కలిగే హక్కులను మనం సాధించుకోవాలని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. అవి ఏం చేస్తాం తెలుసా, ఆ 2 పంచాయతీలను ఖచ్చితంగా మేజర్ ఏముంటాయో అవి వాళ్ళు తీసుకొని అక్కడున్న మూల ఉంటుంది, ఎక్కడో ఒక మారుమూల ఉన్నటువంటి పంచాయతీ ఉంటుంది, అది బీసీ రిజర్వేషన్ పెడతారు. అట్లాంటివి పెట్టేసి ఈడ ఎక్కడైతే ప్రాబల్యం ఉందో, చలాయించేదానికి అధికారం చలాయించడానికి అవకాశం ఉందో అట్లాంటి దాన్ని జనరల్ అంటే ఎవరైనా పోరాడచ్చు. కానీ జనరల్ అనే పదాన్ని ఉపయోగిస్తూ అదే చేస్తారు, అక్కడ వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా పక్కాగా 100% చెప్పగలను. ఇలాంటి అది కూడా పెద్ద మోసం, ఇందులో చాలా పెద్ద మోసం. ఈ ఎగ్జాంపుల్ మాత్రమే. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన పెద్ద మన వాల్మీకి ప్రసాద్ గారు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, బీసీ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే పాత్రికేయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే అనేక సంవత్సరాలుగా అన్నగారితో కలిసి నేను ప్రయాణం సాగించడం జరిగింది. బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఉన్నప్పటికీ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా గోవిందన్న గారు, నేను ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలు ఆయన వెంట నడవడం జరిగింది. తర్వాత ఈ సిద్ధాంతం కోసమే ముఖ్యంగా మనం, ఎందుకంటే మన బీసీ చరిత్ర గురించి చెప్పడం జరిగింది.
ఈ సిద్ధాంతం కోసమే తన ఉద్యోగ జీవితాన్ని వదులుకొని, బీసీల కోసమే తన ఉద్యోగ జీవితాన్ని వదులుకొని ప్రస్తుతంగా కొనసాగిస్తున్నటువంటి గోవిందన్న గారి దీనికోసమై మేమంతా ఖచ్చితంగా ఒకసారి విసిగిపోయినా కూడా మళ్ళీ వెళ్ళాలా అనిపించేటువంటి, వాస్తవంగా మళ్ళీ వెళ్ళాలా అనేటువంటి దాన్ని తెచ్చిపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భంగా మనం మాట్లాడుకున్న అంశాలు ఏంటంటే, ఇక్కడ ఒక విషయం మీరు అందరూ గమనించాల్సింది, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం పరిపాలకులు ఈ బీసీ రిజర్వేషన్ శాతాన్ని పెంచుకోవచ్చు అన్నటువంటి ఒక పాయింట్ ఉంది. అంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వాలు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏదైనా కానీ మా ప్రభుత్వం అనుకుంటే మార్చే అవకాశం ఉంది. అంటే దొరలు తలుచుకుంటే దెబ్బల కొరవ అనే సామెత ఉంది. అలాగా ఖచ్చితంగా మార్చచ్చు. కానీ ఇప్పుడు ఇందాక మనం అంతా మాట్లాడుతున్నట్లుగా అనేక సంవత్సరాలుగా మనం అనుకుంటున్నట్లుగా మనం మాట్లాడుకుంటే అది వాళ్ళకి ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన దామోదర సంజయ్ గారి గతం ఒకసారి చూసుకుంటే వాళ్ళ మధ్యలో అట్లా ఒకసారి ఒక బ్రాహ్మణుని ఇంకొకరిని అక్కడ దొబ్బేసి కొద్ది రోజులు కష్టాలు చేసి పోవడం జరిగింది. అది ఇందాక మన దీంట్లో భాగంగానే వాళ్ళు కూడా అగ్రకులాల వాళ్ళే. ఇప్పుడు కొద్ది రోజులు ముఖ్యమంత్రిగా చేసినటువంటి రోషయ్య గారు కూడా అగ్రకులం చెందిన వారే. కానీ అప్పట్లో 1983-84 అనుకుంటా మేము కూడా కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రోషయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాకు కొన్ని ఒక విషయంలో టీచర్ ట్రైనింగ్ విషయం ప్రైవేట్కు పనులు చేయకూడదు, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు ఉద్దేశంతో మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మాకు రోషయ్య గారు ఆనాడు సహకరించి కొంచెం సహాయాలు కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ విషయం ఆలోచించినట్లయితే మనకు రిజర్వేషన్ శాతాన్ని 50% పెంచకూడదు అంటున్నారు. మరి 50% పెంచినప్పుడు మా బీసీ కులాల్లోనికి ఇతర కులాలను ఎలా చేరుస్తారు? బీసీ కులాల్లోనికి ఇతర కులాలు చేర్చినప్పుడు అది పెరిగితే ఇది పెరగాల్సిందే. త్రాసులో మనము ఒకవైపు రాళ్ళు పెరిగితే ఖచ్చితంగా తీస్తాం. అది తగ్గుతానే అంటే ఇది తగ్గించాలా, లేదా అది పెరుగుతానంటే దీన్ని పెంచాలా. కానీ ఈ ప్రభుత్వాలు మనం మోసం చేయడానికి ఏం చేస్తున్నాయంటే దాన్ని చూపిస్తూ దాన్ని పెంచకుండా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఈ ప్రభుత్వాల్లో కొంతమంది 4-5 కులాలను తెచ్చి మళ్ళీ బీసీలో చేయడం జరిగింది. బీసీలో చేరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా కొంతమంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రిజర్వేషన్ శాతం మాత్రం పెంచడానికి హెచ్చపడం లేదు. దీన్ని ముఖ్యంగా గమనించాల్సింది. మరి ఇక్కడ ఏమంటే జనాభాలో బలహీనంగా ఉన్న కులాలు ఉన్నటివి, కానీ ప్రభుత్వాల్లో బలమైన కులాలుగా మారి మనం చేస్తున్నాం. మరి ఇక్కడ గమనించినట్టు ఇందులో వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ సంస్కృతి ఉంది. బీసీ సెల్లు, ఎస్టీ సెల్లు, ఎస్సీ సెల్లు. ఎవరైతే తీవ్రవాదిగా ఉగ్రవాదిగా ఉంటాడో ఈ బీసీల్లో వారికి తీసి ఒక పదవి అంటగడుతున్నారు. బీసీ సెల్ అధ్యక్షుడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అని చెప్పి అంటే వాడు నోరు నొక్కేసి వదిలిపెట్టడం. అక్కడ అది ఏమి పదవి అనేది ఏమి చేసేది కాదు. ఆ పార్టీ కొమ్ముగాయడానికే వాడు పనిచేసేది. ఖచ్చితంగా ఆ పార్టీ కొమ్ముగాయడానికే ఒక వ్యక్తిని నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ తీవ్రంగా మనం బాగా ఆలోచించినట్లయితే అది చాలా మనం ఏమంటున్నాం, మాకేదో పదవి ఉంది, నాకు ఈరోజు పదవి ఇచ్చినాడు, నాకు డైరెక్టర్ అని అవుతే ఏం చేసేది ఏం కొట్టేది లేదు. కాబట్టి ఈ విధంగా మనకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఈనాడు అన్నగారు పార్టీ పరంగానే డిఎస్పీనే కావచ్చు, కానీ ఆయన సిద్ధాంతం బీసీనే. ఆయన సిద్ధాంతం మాత్రం బీసీనే. ఒకవేళ అక్కడ ఏదో రూపంలో దాన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నప్పుడు బీసీల కోసం పోరాడాడు. కానీ ఏ విధంగా పోరాడాలో ఉద్యోగం లేదు ఇప్పుడు. కాబట్టి ఒక పార్టీ అండ ఉండాలనే ఉద్దేశంతో ఈ బీఎస్పీ పార్టీ ఏం పార్టీ? బీసీ పార్టీ. మన రాష్ట్రంలో లేకపోవచ్చు, కానీ ఈ ఒక షెల్టర్ కావాలా, పోరాడాలంటే షెల్టర్ కావాలి మనం ఖచ్చితంగా. అందుకోసమే ఈ పార్టీలో చేస్తున్నాం. మనం కూడా వివిధ పార్టీలో ఉంటాం, వివిధ పార్టీలో తిరుగుతూ ఉండొచ్చు, చేయొచ్చు. కాకపోతే ఏమంటే పక్కా బీసీ పార్టీ అనేది ఇప్పుడు మన సార్ నందకుమార్ సార్ చెప్పినట్టుగా
ఖచ్చితంగా పక్కా బీసీల పార్టీ అని ఏదప్ప అంటే బీఎస్పీ అనేది ఉంది. కాబట్టి మనం కూడా చైతన్యమై ఖచ్చితంగా దానికోసం పోరాడి అన్నగారు లాంటి వాళ్ళకు సహాయం చేస్తే మన పిల్లలకు మన తరతరాలకంతా కూడా బాగుపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనము చేద్దాము. తర్వాత ఈ కొన్ని విషయాలను సడలించు అన్నీ ఆయన నేను ఏమైనా పర్వాలేదన్నా, కాకపోతే దీని మధ్యాహ్నం వదలను నేను అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దయచేసి పెద్దలు మాట్లాడేవారు ఉన్నారు, మీ ఉపన్యాసాలు కూడా మేము విధానాన్ని కూడా మనం చేస్తున్నాము. మన కుల పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ కులాలు పుట్టు పూర్వత్వాలు చాలామందికి నాకు కూడా తెలియదు, చాలామందికి మనలో తెలియదు. ఎట్లా పుట్టాయి, ఎట్లా వచ్చినాయి, ఎట్లా చేస్తారు, ఎవరెవరు దీన్ని కృషి చేసినారు, ఎంతమంది మోసం చేశారు, ఎంతమంది చేతుల్లో ఈ బీసీ కులాలు నలిగిపోతున్నాయి అనే ఉద్దేశంతో మన పెద్దలు మన రాష్ట్ర కార్యదర్శి గారు నిర్మించినారు వందన్ కుమార్ గారు. వాళ్ళకు మా బీసీల తరఫున మా నియోజకవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే తెలుసుకునేవి చాలా ఉన్నాయి. ఆడేసిన కొద్దిగా ఆడే ఉంది. గోవింద గారు చెప్పినట్టు ఆ చెవులలో ఈ చెవులలో తప్ప ఇంక ఆ చెవులలో లేవు. మనమంతా వాళ్ళకి ఆయన ఇదే అయిపోయినాము. మనలో చైతన్యం రావాలి. చైతన్యం రాక ఎప్పుడు ఏం చేయలేరు. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది పెద్దలు వచ్చినా మనలో చైతన్యం రావాలా. మన బీసీల ఐక్యత కావాలా, బీసీలు రాజ్యాంగం తీసుకోవాలా, బీసీలే రాజ్యాన్ని పాటించాలనే దృక్పథం మనలో వస్తే తప్ప ఎవరు ఏమి దీన్ని రక్షించలేరు. దయచేసి ప్రతి ఒక్కరిలో కూడా మనం ఇద్దరికి నలుగురికి ఎట్లో కదా చైతన్యవంతులు చేయాలా. మన పిల్లల కన్నా మనం అనుభవించలేకపోయినా మన పిల్లలన్నా అయ్యే ఉన్నాం. మన పెద్దలు ఎన్నో కష్టపడి ఇది చేసినారు. వాళ్ళ అడుగుజాడలో నడుద్దాం. ఎంతమంది ఈరోజు జరుగుతా అంటే ఇంకా విన్నామా, ఇంకా కనిపిందాంలే, బాగా ఈ మన చరిత్ర విన్నాంలే ఉద్దేశంగా మన లెక్చరర్లు కదా పాఠాలు చెప్పినట్లు మనకు బోధించారు. వాళ్ళకు మరీ కృతజ్ఞతలు. అదేవిధంగా పెద్దలు ఇప్పుడు కాలాతీతమైంది. ఏది మాట్లాడినా చాలా మంది ఈ భూ ప్రపంచం మీద బీసీలను మోసం చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మనం స్పష్టంగా సందేహం లేకుండా చెప్పచ్చు. మీరు చూడండి, రాష్ట్ర చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి 5 సంవత్సరాల పదవీ కాలం ముగియక ముందే ముందస్తు ఎన్నికలు పోయిన చరిత్ర ఎంతవరకు లేదు. ఇంతవరకు పోయిన చరిత్ర లేదు. కానీ ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థల పదవులు అనుభవిస్తున్నటువంటి వారి పదవీ కాలం ఉన్న ఎంతకాలం ఉందంటే 2026 మార్చి వరకు ఉంది. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారా అంటే లేడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో కేంద్ర బలగాలను ఉపయోగించి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే నేను నిలబడతా, లేకపోతే నిలబడను అంటే ఒక రకంగా నేను పోటీ చేయను అనే ఒక చేతులు ఎత్తేసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే దీని అర్థం ఏమి? చంద్రబాబు గారికి ఆయన కూటమికి ఏకపక్షాన ఫలితాలు వస్తాయి స్థానిక సంస్థల్లో. పోనీ 4-5 నెలల్లోనే ఏమన్నా అధికారం పోతుందంటే కాదు. 7 నెలల అధికారం ఉంటుంది. మరి ఎందుకు 3 నెలల ముందుగానే ఎన్నికలకు పోవడం అనేది జరుగుతోంది అంటే, ఎప్పుడైతే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బందెల గౌతమ్ కుమార్ గారి పిలుపు మేరకు 18/8/2025 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ల గారికి, అయ్యా చంద్రబాబు గారు, మీరు గతంలో బీసీలకు స్థానిక సంస్థలో 50% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ హామీని అమలు చేయండి అని చెప్పిన వినతి పత్రం ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో అప్పుడు ఆ అంశాన్ని గమనించిన చంద్రబాబు గారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెటర్ రాసిందనే పేరుతో చంద్రబాబు గారు 3 నెలల ముందు సెప్టెంబర్ 3వ తారీఖున
ఈయన 2025న ఎన్నికలకు ముందుగానే రావడం అనేది జరిగింది. ఇది ఎందుకు అంటే తాను ఇచ్చిన ఏదైతే 50% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడో ఆ హామీని ఎగరగొట్టేందుకు, ఇక్కడ బీసీల నినాదం బలపడకుండా ఉండేందుకు ముందస్తుగా ఎన్నికలు జరిపేస్తే ఈ పని సులభమవుతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. దీనికి కారణం లేకపోలే. తెలంగాణలో బీసీల నినాదం ఈరోజు గుదిబండ కూర్చుంది. మరి ఇది తయారైతే మాకు ఇబ్బంది అని అంటే మనకిచ్చిన హామీ వెళ్ళిపోయింది అంట, చేయాలి కదా. మరి ఈ విధంగా ఆయన ఎన్ని కావాలంటే ఆయన మోసాలు చేయడం అనేది మనకు అందరికి తెలిసిన విషయం. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 2017 జూలైలో సర్పంచ్ ఎన్నికలు బీసీలకు 34%తో ఎన్నికలు జరపడం జరిగింది. మరి వారి పదవీ కాలము 2018 జూలైలో ముగుస్తుంది. మరి అప్పుడు ఎన్నికలు జరపాల. మరి ఆ ఎన్నికలు జరపాల్సిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు. మరి అప్పుడు ఎన్నికలు జరపడానికి వీరు ఎందుకంటే 50% చెప్పి ఆ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ముందుకు పోవడం జరిగింది కదా. మరి ఆ 50% ఎన్నికల్లో అమలు చేయాల్సి వస్తుందనే ఒక దురుద్దేశంతో ఉన్న 34% మందినే కోర్టుకు వెళ్ళారని ఆ ఎన్నికలను జరపడం జరిగింది, నిలిపేయడం జరిగింది. ఆ తర్వాత అధికారం మారి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 34% నుంచి 24% కోర్టు తగ్గించిందని ఎన్నికలు జరపడంతో 16,500 పదవులను మన బీసీలు కోల్పోవడం అనేది జరిగింది. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నికలు కోర్టుకు పోయిన రెడ్డి గారు ఆ ఫోటో దిగితే ఆ ఫోటోను ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వేసి జగనే కోర్టుకు పంపాలని రాశారు. అదే రెడ్డి గారు చంద్రబాబు గారితో ఫోటో దిగితే అదే ఫోటోను సాక్షి పేపర్లో వేసి చంద్రబాబే కోర్టు పంపారని రాశారు. అంటే ఒకరి మీద ఒకరు వేసుకొని బీసీలకు రావాల్సిన 16,500 పోవడానికి ప్రధాన కారణం ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఆ రోజు 50%తో ఎన్నికలు జరిపేసింటే ఇంత పెద్ద నష్టము వచ్చిండేది కాదు. ఇంకా ఒక విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్యమంత్రి చేపట్టిన పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినటువంటి పరిశీలన చేస్తే దాదాపు 20,000కు పైగా బీసీలను అనేక విధాలుగా మోసం చేస్తారవడం అనేది జరిగింది. దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు చెప్పి 33%, అది ఏం కాదు, అర్థం కాదు. ఏ శాస్త్రీయ గణాంకాల ప్రకారం 33% మాట్లాడేది కానీ 33% ప్రకారంగా తీర్మానం చేసి మీకు చట్టసభలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి పంపడం జరిగింది. 2004 ముందు ఒకసారి, 2014 సెప్టెంబర్ 6వ తారీఖు రెండోసారి, 2024 సెప్టెంబర్ 18వ తారీఖు మూడోసారి. అంటే ఇది పంపడం వరకే ఉంది. అంటే ఏ విధంగా ఎంత సులభంగా ఎంత ఈజీగా బీసీలు బొరగొట్టి మీకు పంపినాం చూడు అనే విధంగా. అంటే అది ఆడిపోతే అది జరగదు, ఉత్తుతుంది. ఆ ఉత్తుత్తి దానికి మనల్ని మోసం చేస్తా పోవడం అనేది ఇదే దీన్నే అంటారు. ప్రపంచంలో ఎవరు మోసం చేయనంతగా చంద్రబాబు గారే బీసీలు మోసం చేస్తారని చెప్పేదాన్ని దీనికే మరి ఈ విధంగా చేయడం జరిగింది. మరి బీసీలకు గత డిక్లరేషన్లో 2012 జూలై 9వ తారీఖున ఆయన 33% ప్రకారం బీసీలు టికెట్లు ఇస్తామన్నారు. మరి 33% ప్రకారం ఇవ్వాల్సి వస్తే 2014లోనా 2019లోనా 2024లోనా 60 టికెట్లు ఇవ్వాల, ఒక్కసారి కూడా ఇవ్వలే. మరి ఇది ఏ విధంగా ఆలోచన చేయాలో చెప్పండి. బీసీల పార్టీ అనే విధంగా చెప్పడం జరుగుతుంది. మరి ఉద్యోగులకు ఇప్పుడున్న శాతం నుంచి 33% అంటే 25 ఉంది, ఇప్పుడు 29, 33% పెంచి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తామని అది ఇవ్వలే. బీసీ ఉద్యోగులు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అది చేయాల. ఈ విధంగా అనేక విధాలుగా మోసం చేస్తూ రావడం అనేది జరుగుతుంది. మరి బీసీలకు రక్షణ చట్టం అదేమే ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లే, పెన్నుతో సంతకం పెడితే అయిపోతుంది. కానీ సంవత్సరం కిందట 8 మంది మంత్రులు కమిటీ వేశాడు. 8 మంది మంత్రుల కమిటీ మీరు చూడండి, ఉదయం లేచినటువంటి రాత్రి పనుకునేంత వరకు బీసీలకు ఏ విధంగా రక్షణ చట్టం తేవాలని చెప్పి చర్చ జరిపి జరపే జరుగుతుంది కానీ ఇంతవరకు చట్టం రాలేదు. మరి ఈ విధంగా మనకు అనేక విధాలు చెప్తే పేజీలు రాయొచ్చు. 50 ఏళ్ళు నిండిన ప్రతి బీసీకి 4,000 మనకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి దాని అతిగా తెలియదు. మరి ఇది బీసీల పార్టీ ఎట్లా అవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే
చంద్రబాబు గారు ఇప్పటికైనా కానీ 20 ఏళ్ళకు పైగా బీసీలు మోసం చేస్తూ రావడం జరుగుతుంది. కనీసం నువ్వు ఇచ్చిన ఈ హామీన 50% నువ్వే ఇచ్చింది, మేమేం అడగలా. ఈ 50% వచ్చే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఇతర అన్ని పార్టీలు సంఘాలు అన్ని కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నించాలి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి నవంబర్ 28, 2025 మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా విజయవాడలో మహాధర్నా పెట్టడం జరిగింది. దీనికి అందరూ రావాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ జై భీమ్. రాష్ట్ర కోఆర్డినేటర్ వందన్ కుమార్ గారికి మరియు మన ప్రసాద్ గారికి మరి మన ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మన యొక్క సోదరులు బీసీ సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. ముఖ్యంగా మనం ఈ బీసీ సదస్సుల గురించి ఒక్క నాటితో జరగబోయేటువంటి విషయం మాత్రం కాదు. ఇది ఒక స్టేట్ లెవెల్లో జరగబోయేటువంటి కార్యక్రమం. చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి మరి ఈ యొక్క బహుజన సమాజ్వాదీ పార్టీ ముందుకు అడుగు వేసింది. బహుజన సమాజ్వాదీ పార్టీ ముందుకు అడుగు వేసి మేమున్నాము, మా వెనక మీరు నడవండి, మేము ముందు నడుస్తాము అనేటువంటి ధోరణితో ఈనాడు మన పుట్టపర్తిని ఎన్నుకొని మన ముందుకు రావడం చాలా సంతోషం విషయము. కానీ ఇటువంటి ఈ బీసీల యొక్క సంఘాలు ప్రతి జిల్లాల్లో కూడా ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి. మన జిల్లాలో కూడా స్టేట్ లెవెల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ ఉన్నాయి. ఎందుకంటే పేరుకు మాత్రమే బీసీ కులాలు ఉన్నాయి. దాన్ని అభివృద్ధి చేస్తాం, మన బీసీలకు న్యాయం చేస్తామనేటువంటి వ్యక్తులు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు మన గోవిందప్ప గారు ఫ్రమ్ ది బిగినింగ్ కూడా బీసీల గురించి మాట్లాడుతూ కూడా ఈ బహుజన సమాజ్వాదీ పార్టీలో చేరడం, మరి కూడా నేను ఏదో కార్యక్రమాన్ని చేపడతాను, మీరందరూ ముందుకు రాండి అని చెప్తున్నారు. కానీ ఒక బీసీ గోవిందప్ప చేస్తేనే ఈ యొక్క కార్యక్రమం ముందుకు అడుగు వేయదని చెప్పి నా అనుభవంతో, నా 80 ఏళ్ళ వయసులో నేను నా సమాజంలో నేను ఉద్యోగరీత్యా చేసినప్పటి నుంచి కూడా బీసీలో నేను కూడా బీసీ సమాజంలో నేను మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు అన్నమాట. కానీ దీనికి ఏ విధంగా ముందుకు నడపాలి అనేటువంటి ఒక స్టేటస్ని మనం ఒకసారి కూర్చొని మరి తాలూకా లెవెల్ నుంచి కానీ, జిల్లా లెవెల్ నుంచి కానీ, ఒక నాయకుడికి అన్ని కులాలకు ఒక్కొక్క నాయకుడినైనా పిలుచుకొని మనం ఎక్కడ సమావేశాన్ని ఏర్పరిచి దీనిపైన ఒక అవగాహన తీసుకొని మరి చేస్తే దీన్ని ఏ విధంగా ఉధృతం చేయాలా అనే దానిపైన ముఖ్యంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమాజంలో అందరూ కూడా మాట్లాడతారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఆ యొక్క సందర్భాన్ని చెప్పడం కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా పనులు ఉన్నా కానీ ఈ బీసీ పైన ఉండేటువంటి ఒక అభిమానంతో నేను ఈనాడు వచ్చి మీ ముందర మాట్లాడుతున్నాను. కానీ మనం ఏదో ఈ 20 మంది కూర్చొని మాట్లాడినంత మాత్రాన ఈ బీసీ గురించి మనం ఎక్కడో తీసుకొని పోతామనేది మాత్రం కాని పని. బాగా ఆలోచన చేయండి. మనం మాట్లాడుతాము, బయటికి పోయిన తర్వాత మన బీసీల గురించి మాట్లాడలేము, ఇంకోటి గురించి మాట్లాడలేము. 10 మందిని పెంచుకొని శక్తి కూడా మనలో కోల్పోయాం. ఎందుకంటే ఆయన 5 ఏళ్ల పాటు తన శక్తిని, యుక్తిని, మొత్తం తన జీవితాన్ని పనంగా పెట్టి పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే మన బీసీ గోవిందప్ప గారు మన జిల్లాలో, మన పుట్టపర్తి నియోజకవర్గంలో. కానీ మనం ఎంతవరకు మనం పనిచేస్తున్నాము అనే దాన్ని కూడా ఒక బీసీ ఉద్యమాన్ని మన సోదరులకు మనం న్యాయం చేస్తామా చేయమా అనేటువంటి విషయాన్ని పూర్తిగా గమనించాలి. అంటే మన అందరితో ఏ పని కాదు, మనం ఏదో వచ్చినటువంటి వారు చేయలేదు. కాబట్టి నేను ఒకటే సలహా ఇస్తున్నాను మన గోవిందప్ప గారికి, జిల్లాలో మనకు కావాల్సినటువంటి వాళ్ళు ఏ నాయకుడు, ఏ కులంలో ఎక్కడ ఏ నాయకుడు ఉన్నాడు వాళ్ళందరినీ ఒక ఏర్పాటు చేసి, అతి తొందరగా ఏర్పాటు చేసి ఒక ఉద్యమ రూపంలో దీన్ని బయటికి తీసుకొని పోతే తప్ప ఈ ఉద్యమానికి గుర్తింపు రాదు. మాటలతో ఈ నలుగురు కూర్చొని పోయినంత మాత్రం ఏదో సోషల్ మీడియాలో వస్తుంది, అందరితో అది ఆగిపోతుంది. కానీ ఉద్యమ రూపంలో దీన్ని మహా ఉద్యమంగా బయటకు రావాలి బీసీ కులం అంటే. మరి 50% ఆయన చెప్తాడా చేయడా ఆయన విమర్శించడం వద్దు. మన బాధను మనం తెలియపరచుకోవడానికి కోసం మనం ముందుకు వేస్తే ప్రభుత్వం అదంతగా మన ముందుకు వస్తుంది. ఏ ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేసింది, ఏ విధంగా న్యాయం చేయలేదు అనే విషయాలు కూడా మన గోవిందప్ప గారు చెప్పారు. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పారు. కానీ మనము మాట్లాడుకున్నంత వరకే, మనకు నష్టం చేసుకునేంత వరకే మనకు తెలుసు. కానీ మనం ఓటేసే వరకే తెలుసు. కానీ ఆ కులానికో ఈ కులానికో, ఆ పార్టీకో ఈ పార్టీకో వేస్తాం, ఓటేస్తాం, వాటికి అంతతో మన పని అయిపోయింది. కానీ మనకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా చేయలేదు. నేను కూడా
ఆయన వెంట 3 ఏళ్ళు ఈ నియోజకవర్గం అంతా కూడా తిరిగినా సాధించింది మాత్రం ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని మళ్ళా లేవనెత్తినాడు. బీసీ ఉద్యమం దాని వెనక ఒక సంస్థ, ఒక బృహత్తరమైనటువంటి ఒక ఇది ఉందన్నమాట. ఎందుకంటే బహుజన సమాజవాది పార్టీ అనేది సామాన్యమైనటువంటి పార్టీ కాదు, మనకు అండగా కూడా ఉంటుందన్నమాట. అది వెనక మన పక్కన ఉంటే మనకు ఏదైనా ఏ ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటుంది. దాన్ని అనువర్తించుకొని మనం ముందుకు నడవాలి అనేటువంటి ఒక దృక్పథంతో మీరందరూ కూడా ముందుకు వచ్చి ఒక వ్యూహాన్ని ఇక్కడ ఎవరికి తోసింది వాళ్ళు విషయాన్ని తెలియజెప్పండి. పెద్దలు ఉన్నారు. దీన్ని మళ్ళా జిల్లా లెవెల్ వరకు కూడా తీసుకొని పోవాల్సింది. ఒక సత్యసాయి పుట్టపర్తిలోనే కాదు, ప్రతి మండలంలోనూ అన్ని జిల్లా లెవెల్ వరకు తీసుకొని పోతే తప్ప ఇది బయటికి రాదని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. కానీ కొన్ని సమయస్ఫూర్తి నాకు లేని చూస్తున్నాం. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నామని చెప్పినది. మనకు 50% చంద్రబాబు గారు హామీ ఇచ్చారు బీసీలకి. యాక్చువల్గా మనం ఉన్న జనాభా ఎంత అంటే 60% పైన ఉన్నాం. మరి 60% పైన ఉన్నటువంటి మనం జనగణన చేయలేదు. జనగణన కోసం పోరాటం చేసినాం. పోరాటం చేస్తే ఇప్పుడు 2027 మార్చి 1 నుంచి తీసే పరిస్థితి ఉంది జనగణన. కానీ ఈలోగా స్థానిక సంస్థలు ఎన్నికల్లో అయిపోయే పరిస్థితి ఉంది. అందుకనే 50% నువ్వు ఇచ్చిన హామీ అంటే మనం అడగలా. ఇప్పుడు తెలంగాణలో ఎట్లా జరుగుతుందో ఆడ కూడా జనం బీసీలు బయటకు వచ్చి మేమెంతో మాకంతా అడగడంలే, నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయి అంటున్నారు. దానికి కొన్ని నెలలుగా కిందన మీదన పడి ఇదైపోవడం జరుగుతుంది. అంటే ఇది గాన ఈ రిజర్వేషన్ అనేది కానీ వస్తే గాన మనకి ప్రత్యర్థులు కూడా ఉన్నారే మన మిత్రులు పెద్దలు ఓసీలో, వాళ్ళ నాటకాలన్నీ కూడా కట్టడైపోతాయి. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఇంతకాలం 79 ఏళ్ళకి మనకు తెలిసిన అంశాల మీద అవన్నీ కట్టడైపోతాయి. సరే, మీడియాకు 2 నిమిషాలు. ఈనాటి చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన ఇచ్చిన హామీని అమలు చేయాలని సమావేశం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్ వెల్ వందన్ కుమార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన బీఎస్పీ నాయకులు సుబ్బరాయుడు, మరి ఇందువారు గారు, జిల్లా కార్యదర్శి ప్రసాద్ గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి బీసీ బహుజన మిత్రులు, ముఖ్యంగా నల్లమాడ Thank you.